అమరావతి క్వాంటమ్ వ్యాలీపై ఇవాళ విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న రాత్రి వారికి విందు ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడంపై హెచ్చరించారు. క్వాంటమ్ వ్యాలీపై ఇవాళ విజయవాడలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఈ దేశంలోని నూతన మైల్ రాయిలుగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సాంకేతిక పరిశోధన పెట్టుబడి లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఈ సమావేశానికి పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. దేశంలోనే మొట్టమొదటిసారిగా కూడా ఇక ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏదైతే ఇటు క్వాంటమ్ వ్యాలీ హబ్ ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇక ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి వర్క్ షాప్ అనేది కూడా ఈ రోజు ప్రముఖ ప్రైవేట్ హోటల్లో అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ కి ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ సీఈఓలు అయితే కనుక హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఎల్ఎన్టీ, ఐబిఎం, టీసీఎస్ తోటి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ హబ్ ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక ఈ యొక్క వర్క్ షాప్ లో ప్రముఖ కంపెనీ సంబంధించినటువంటి సీఈఓలు అయితే కనుక హాజరయ్యేందుకు కూడా ఇప్పటికే ఈ యొక్క సమావేశం అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఈ యొక్క సమావేశంలో ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులతోటి వారి యొక్క సలహా సూచనలు అయితే కనుక తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గతంలో కూడా సైబరాబాద్ ని ఏ విధంగా ఐటీ హబ్ గా మార్చినటువంటి పరిస్థితుల్లో ఇక నూతన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, రాజధాని అమరావతిలో కూడా ఒక క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు కూడా ఐటీ కంపెనీలు ముందుకు వచ్చే విధంగా కూడా ఈ యొక్క అపారమైనటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని వినియోగించుకునేందుకు కూడా ఈ యొక్క ఐటీ కంపెనీలు ముందుకు రావాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మార్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక అమరావతి, రాజధాని అమరావతిలో కూడా ఒక క్వాంటమ్ వ్యాలీ ఉండడం వల్ల ఇక ఆ దేశానికి ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది కూడా ఒక సూచికగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఏదైతే ఇటు లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని అయితే కనుక ఇందులో స్టోరేజ్ చేసుకునే విధంగా కూడా ఉండబోతా ఉంది. సూపర్ కంప్యూటర్స్ కంటే అడ్వాన్స్డ్ గా అయితే కనుక ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక రానున్న రోజుల్లో అయితే కనుక ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ వ్యాలీ యొక్క పనితీరు అయితే కనుక చురుగ్గా పనిచేయనున్నటువంటి నేపథ్యంలోనే అయితే ఇటు విజన్ 2047 అదేవిధంగా వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఇక ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే కనుక ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయేటువంటి వర్క్ షాప్ లో భాగంగా పలు ఐటీ కంపెనీల సీఈఓలు అదేవిధంగా ప్రతినిధుల యొక్క సలహా సూచనలు అదేవిధంగా వారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే విధంగా కూడా పెట్టుబడులు వారికి సంబంధించినటువంటి రాయితీలు సైతం కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.